అండి. హలో మేడం. పవన్ కళ్యాణ్ మూవీ కోసం ఎదురు చూస్తున్నారా? అవును మేడం. ఆ సినిమాలో కూడా నేను కూడా పాల్గొన్నాను. పిఎస్పీకే ఫ్యాన్ని, ఆయన అభిమానుడిని. అది అలాగే అంతేకాకుండా ఆయన మా ఊరే పిఠాపురమే. అవును మేడం, చెప్పండి. మరి ఈ మూవీని పెద్దలందరూ సినిమా పెద్దలు ఆపేయాలి, రిలీజ్ కాకూడదని చెప్పని అంటున్నారు కదా, దీని పట్ల మీరేమంటారు? అవన్నీ అంటూనే మేడం. ఎప్పుడు ఎవరో ఏదో అన్నారు అనుకుని మనము డ్రాప్ అయిపోకూడదు. ఆయన సిన్సియర్ వ్యక్తి. సినిమా మూవీస్లో కానీ ఆయన ఏమంటారు హీరోగా కానీ అట్లనే సినిమా ఇండస్ట్రీలో కానీ చాలా పెద్ద వ్యక్తి. దాని తరపు నుంచే కదా మనకి రాజకీయంలోకి అడిగిపెట్టింది. అలాంటి వ్యక్తికి సినిమా ఆపేంత దమ్ము ఎవరికి ఈ రోజులలో ఎవరికి కూడా లేదు. సినిమా ఇండస్ట్రీలో ఎవరికి కూడా లేదు. అంత చేయాలనుకుంటే ఏదో పబ్లిక్గా అట్లా గజిబిజి చేయాలనేసే కొంత విధంగా ఒక్కొక్కరు ఇట్లా చెప్తున్నారు తప్ప అంత అవ్వదు మేడం. ఎందుకంటే హరిహర వీరవల్లు మూవీ కోసం ఎంతోమంది వెయిట్ చేస్తున్నారు. నాలాంటి ఫ్యాన్స్ కానీ, అభిమానులు కానీ, ఫ్యామిలీ కానీ, చిల్డ్రన్స్ కానీ చాలామంది వెయిట్ చేస్తున్నారు. ఆ మూవీని ఆపుంటే చాలా ఘోరంగా పబ్లిక్ అయితే రియాక్షన్ అయితే చాలా దారుణంగా అవుతుంది. అది ఎక్కడి దాకా వెళ్తుందంటే సినిమా ఇండస్ట్రీని ఎందుకురా తీసేస్తే అయిపోతుంది కదా అని ఎంతవరకు కూడా మన పబ్లిక్ అయితే చేస్తారు. అదంతా అపోహలు మాత్రమే. రియల్ లైఫ్లో జరిగే విషయమే కాదు. అట్లా చేయడానికి కూడా వాళ్ళు తలుచుకోవాలనుకుంటేనే వాళ్ళకి ఏం చేయాలనేది కూడా మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు కూడా ఆలోచించారు. ఎందుకంటే మామూలుగా క్యాజువల్గా అంటున్నారు అంతే, ఇట్లా చేయాలి ఆఫ్ చేయాలి సినిమాలు ఇట్లా. ఎవరు ఏమన్నా సరే, దిల్ రాజారే కానీ ఎవరు ఎంత పెద్ద వ్యక్తి వచ్చి దీన్ని దిగినా సరే హరిహర వీరవల్లు సినిమా పిఎస్పీకే సినిమా అయితే ఆపేటోళ్ళే లేరు. ఆపుంటే కానీ జనాలు కానీ పబ్లిక్ కానీ చాలా రియాక్షన్ అయితే వేరే విధంగా ఉంటుంది. ఎవరు తట్టుకోలేరు కూడా. రెండు తెలుగు రాష్ట్రాలకి చాలా బాధాకరమైనది. వాళ్ళలో పిఎస్పీకే ఫ్యాన్స్ కూడా ఎంతో బాధాకరమంటే ఆ సినిమా చాలా రోజులు మా దేవుడు కనిపించాలి అని అనిపించి ఈరోజు హరిహర వీరవల్లులో సార్ని చూశారంటే ప్రతి ఒక్కరు ఆపకూడదు. ఆ సినిమాని అనేది మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆపకూడదు. ఫ్యాన్స్ కూడా చాలా రియేట్ అయిపోతారు. అసలు రీజన్స్ ఎందుకు అసలు మూవీని ఆపు చేయాలని రీజన్స్ ఏం చెప్తున్నారు వాళ్ళు? రాజకీయంగా అనుకుంటాను. రాజకీయంగా ఎందుకంటే ఇప్పుడు ఆయన దిగారు అనుకోండి, ఆయన దిగి ఉంటే ఇంకా పెద్దగా అయిపోతారేమో. అందుకనేసి రాజకీయంగా కొంచెం వాళ్ళు లోపల ఉన్న వాళ్ళు కొంచెం టచ్ చేస్తున్నారు. ఇప్పుడు నేను వైఎస్సీపీ వాళ్ళు కూడా అనలేను. చాలామంది ఎంత రాజకీయాలలో చాలామంది చేస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరు తప్పని చెప్పలేను, వైఎస్సీపీ తప్పని చెప్పలేను. అట్లనే మనకి చాలా కొన్ని పార్టీస్ ఉన్నాయి మేడం. వాళ్ళే చేయొచ్చేమో, మన వైఎస్పీ కాకుండా వాళ్ళే చేయొచ్చేమో. వాళ్ళు లోపల సినిమా పెద్దలు ఆప చేయాలి అంటున్నారు, కానీ రాజకీయం వేరు, ఈ మూవీకి సంబంధించింది వేరు కదా. సినిమా పెద్దలు అంటే వాళ్ళకి ఏం లేదు మేడం, పని ఏం లేదు. ఇప్పుడు అట్లా అంటే గేమ్ చేంజర్ ఎంతో లాస్ట్లోకి వెళ్ళిపోయింది, ఎంతో దిగుబడిపోయింది. మరి అట్లాంటిటప్పుడు కదా థియేటర్లు మూసుకోవాల్సింది. లేకపోతే కొన్ని సినిమాలు ఉన్నాయి, ఆ సినిమాలకే కదా మన థియేటర్ మూసుకోవాల్సింది. మరి ఇప్పుడు ఎందుకు మూసుకోవాల్సి వస్తున్నారు? ఈ సినిమా దిగితే కానీ వాళ్ళకి ప్రాఫిట్ ఆలోచిస్తారే తప్ప ఎవరు లాస్ ఆలోచించరు. ఇట్లాంటి కొన్ని వ్యాంక్షలని వెనక్కి తీసుకోవాలి. ఎందుకంటే ఇట్లాంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్లా పబ్లిక్లో చెప్పకూడదు. ఎవరైనా సరే వాళ్ళు లోపల ఉన్న వాళ్ళు, సినిమా ఇండస్ట్రీ పెద్దలైనా అవ్వచ్చు, ఈ యొక్క సినిమాని ఆడించే వాళ్ళ థియేటర్లలో కావచ్చు, అట్లాంటి అవన్నీ పెట్టుకోకూడదు. ఎందుకంటే ఇది చాలా ఎక్కువ బడ్జెట్లో ఉన్న సినిమా. ఆ సినిమాని వాళ్ళకు కూడా ఎంతో రావాలనేసి ఆలోచిస్తారు. ఎంత పబ్లిక్ లోపల ఏదో వాళ్ళు అనుకుంటున్నారే తప్ప వాళ్ళు ఏం చేయలేరు అని కూడా నేను ఇప్పుడు ఫేస్ టు ఫేస్ చెప్తున్నాను. వాళ్ళు ఏం చేయలేరు, వాళ్ళు ఏం పీగలేరు కూడా. పిఎస్పీకే ఏదో ఆషామాషిగా అనుకోకండి. ఎంతో పెద్ద ఒక ఏమంటారు జనాభా కూడిన పబ్లిక్ అంటే ఇప్పుడు పిఎస్పీకే సైడే ఉన్నారు అందరూ. ఎవరు ఏం చేయలేరు, సినిమాని కానీ ఆయనని కానీ ఎవరు ఏం చేయలేరు, ఇది పక్కా. ఒకవేళ ఆప్ చేస్తే ఏం చేస్తారు? ఆప్ చేస్తే ఏం చేస్తారంటే ఇప్పుడు ఎట్లా అంటే మన పాకిస్తాన్కి ఇండియాకి ఎట్లా గొడవైందో మన తెలుగు రాష్ట్రాల సినిమా ఇండస్ట్రీ మీద అట్లా పడిపోతారు జనాలు, పబ్లిక్ అట్లా పడిపోతారు. ఎందుకంటే సినిమా కోసం చాలా వెయిట్ చేస్తున్నాం మేము. ఆ సినిమానే మెయిన్ అనుకుంటాం, ఆ సినిమానే మాకు అదృష్టం అనుకుంటాం. ఎందుకంటే చాలా కష్టపడి ఉంటారు సినిమాలో. చాలా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు ఎంత కష్టపడారో నేను చూశాను. ఎందుకంటే ఆయన బయటికి రావడమే తప్పు, కానీ ఆయనకి ఎంతో లోపల ఏమంటారు
పబ్లిక్లో మా దగ్గరే కూడా ఆయన చాలా సెన్సిటివ్గా ఉన్నారు. ఎందుకంటే ఆ యొక్క హార్డ్ వర్క్ కూడా చేయలేకపోతున్నారు. ఎవరినొకరిని కూడా ఫైటింగ్ సీన్లో కానీ ఇక వివిధ మాటల్లో కానీ అట్లా చేయలేకపోతున్నారు. ఎందుకంటే ఆయన ఇంకా మన కోసమని ప్రయత్నిస్తున్నాడు. కాబట్టి మనం కూడా ఆలోచించి ఆ సినిమాని చూడాలి. అంతే తప్ప మనం దాన్ని తప్పు విధంగా తీసుకోకూడదు. సినిమాని ఎవరు కూడా ఆపలేరు, సినిమాని కూడా ఆపలేరు, ఎవరు ఏం చేయలేరు సినిమాని. ఇప్పుడు ఒకవేళ సినిమా ఇండస్ట్రీ హైదరాబాద్లో ఉంది కాబట్టి వీళ్ళు అంటున్నారు, ఒకవేళ ఏపీకి వెళ్ళిపోతే పరిస్థితి ఏంటి? సినిమా ఏపీ కంటే ఇప్పుడు తెలుగు అంటే మనకి తెలంగాణ అలాగే ఏపీ అనేసి వస్తుంది. ప్లస్ ఇప్పుడు అక్కడ పోయినా ఇక్కడ పోయినా సినిమా ఆడాల్సిందే. ఇక్కడే కాదు, బయట తమిళ్ కానీ తెలుగు కానీ నార్త్ సౌత్ మొత్తం బయట దేశాలలో కూడా కంపల్సరీ సినిమా తిరగాల్సిందే. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడికి నుంచి అక్కడ పోయిందంటే అక్కడ కూడా ఆడుతుందనే కదా అర్థము. ఇక్కడ కంటే ఇంకా ఏపీలోనే చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. నేను చెప్పొస్తున్నప్పుడు దాకా ఇక్కడ కంటే ఇంకా ఏపీలోనే చాలా ఫ్యాన్స్ ఉన్నారు. ఒకవేళ మారొచ్చు, ఏముంది. ఇప్పుడు ఆయన తెలుగే, మనం తెలుగే. ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా చూస్తారు, పరిశీలిస్తారు, సినిమాని చూస్తారు, ఆదరిస్తారు. పిఎస్పీకే అనేది చాలా చిన్న వ్యవస్థ కాదు, చాలా పెద్ద వ్యవస్థ. ఆయన బలగం అనేది చాలా పెద్దది. ఆ యొక్క ఎవరు కూడా ఆయనని టచ్ చేయలేరు కూడా, అంత కెపాసిటీ లేదు. సినిమా ఇండస్ట్రీ అనేది ఇక్కడ నుంచి అక్కడికి, అక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి అక్కడికి అనేది జంప్ అవ్వడం అనేది క్యాజువల్. దాన్ని మనం తప్పదు. సినిమాలాగే చూడాలి తప్ప మనం అక్కడికి ఇక్కడికి వెళ్తుందని మనం ఆలోచించకూడదు. జగన్ టైంలో సినిమా టికెట్ 10 రూపాయలు 20 రూపాయలు చేశారనమాట. అప్పుడు ఏ ఇండస్ట్రీ వెళ్ళినా కూడా ఎవరేం చేయలేదు. పవన్ కళ్యాణ్ వచ్చినాడు, సో మా ఇండస్ట్రీ వాళ్ళంతా వెళ్ళేసి మాట్లాడినారు. ప్రతి సినిమాకి కూడా టికెట్లు పెంచినాడు. అది ప్రూఫ్ లైవ్ ఉంది. ఇప్పటికీ ఆ చేసిన సహాయం ఎందుకు మర్చిపోయారు ఇండస్ట్రీ వాళ్ళు? ఎందుకంటే నేను ఏమంటున్నా, కొంతమంది అది ఏమంటారు ఏదో చెప్పాలని చెప్తున్నారు తప్ప అది అయ్యే పని కాదు. సినిమా ఇండస్ట్రీ అనేది అయ్యే పని కాదు. ఏదో అట్లా లోపల చెప్పుకుంటారు, ఇట్లా చేయాలి, అది చేద్దాం, ఆపేద్దాం, ఇది చేద్దాం. ఆపడానికి అసలుకి వాళ్ళకి అధికారమే లేదు. అసలుకి ఏంటంటే సినిమా ఇండస్ట్రీకి ఎంతో సపోర్టింగ్ చేశారు ఏపీ ప్రభుత్వం. ఇప్పుడు మనకు వచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సార్ కూడా, అలాగే చంద్రబాబు నాయుడు గారు కానీ, నెక్స్ట్ దాని తర్వాత మనకి జగన్మోహన్ రెడ్డి గారు కూడా చేశారు. బట్ ఇప్పుడున్న రాజకీయం, ఇప్పుడున్న వ్యవస్థలో సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ఏంటంటే ఒక హపోగా అంటే వాళ్ళకి ఏంటంటే చిన్న చెప్పాలి, అట్లా చెప్తే వాళ్ళ పబ్లిక్ ఎట్లా రియాక్షన్ ఎట్లుంటుంది అనేసి వాళ్ళకి ఏదో అట్లా మజాక్, ఎట్లా అంటే ఎటకారంగా చేద్దామనేసి తప్ప అదంతా కాని పని. ఎవరు కూడా ఏం చేయలేరు సినిమాని. అక్కడ ఆపేదానికి అక్కడ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంత వ్యక్తిని ఎవరైనా సినిమాని ఆపే దమ్ముందా? అసలుకి ఎవరికి కూడా దమ్ము లేదు. ఎవరు కూడా ఏం పీకేదే లేదు. నన్ను అడిగితే అంత మనం పట్టించుకోవసరం లేదు. ఇంకా ఫైనల్గా ఇప్పుడు పవన్ కళ్యాణ్ సినిమాలు వస్తేనే ఇలా చేస్తున్నారు. రిమైనింగ్ సినిమా దిల్రాజు సినిమా కానీ, లేకపోతే మైత్రి మూవీస్ కావచ్చు, లేకపోతే అరవింద్ సినిమా పుష్ప కానీ, లేకపోతే వాళ్ళకి ఆపుకోవచ్చు కదా. పవన్ కళ్యాణ్ సినిమాకి ఎందుకు చేస్తున్నారు? అది సినిమాకి ఎందుకు చేస్తున్నారంటే వాళ్ళు ఏమంటే కొంచెం బడ్జెట్ అటు ఇటు అవ్వచ్చు. ఎందుకంటే ఇప్పుడున్న ప్రొడ్యూసర్ల దగ్గర కూడా, నెక్స్ట్ వచ్చేసి కొంతమంది అట్లాంటి వాళ్ళ దగ్గర కూడా కొంచెం బడ్జెట్ అటు ఇటు కాకుండా అవ్వు ఉండొచ్చేమో. ఇప్పుడు వాళ్ళకి చాలా లోపల ఉంటాయి. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు పిఎస్పీకే సినిమాకి దాదాపు ఆయనకి రెమ్యునరేషన్ కానీ 200 కోట్లు కానీ 300 కోట్లు కానీ ఆయనకి ఇవ్వాల్సి వస్తుంది ఆ సినిమాకి. ఇప్పుడు బయట కూడా వాళ్ళ బొమ్మని అమ్మడానికైనా కొనడానికైనా దమ్ము ఉండాలి. ఆ దమ్ము లేదు థియేటర్లో వాళ్ళకి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ కొనడానికి దమ్ము లేదు సినిమాని. అందుకనేసే ప్రతి ఒక్కడు డ్రాప్ అయిపోతున్నాడు సినిమా థియేటర్లలో. లేకపోతే ఇప్పుడు పుష్ప అనుకోండి, అది 2,000 కోట్లు 3,000 కోట్లు కొట్టింది. ఇప్పుడు మన అల్లు అర్జున్ గారికి ఎందుకు ఇచ్చారు, 200 కోట్లు ఇచ్చారు అని అంటున్నారు పబ్లిక్ విషయంలో. కానీ లోపల ఎందుకు ఇచ్చుకున్నారో తెలియదు. ఇప్పుడు అది ఏంటంటే తక్కువ బడ్జెట్లో వెళ్ళింది సినిమా. ఇది తక్కువ బడ్జెట్లో వెళ్ళేది కాదు కదా. ఇప్పుడు డిప్యూటీ సీఎం గారి సినిమాలకు బొమ్మ వస్తుందంటే వాళ్ళు భయపడి సినిమాని ఆపేద్దాము అని ఆలోచిస్తున్నారే తప్ప ఆ సినిమాని కొంటే బయట ఆ యొక్క జనాలు కూడా ఎంత రియేట్ అవుతారో కూడా వాళ్ళకి ఇంత కూడా ఆలోచన లేదు. కొనే దమ్ము లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా థియేటర్లకి కొనే దమ్ము లేదు కాబట్టి మీరు సినిమాని ఆఫ్ చేయాలని అనుకుంటున్నారు. దాని తప్ప మీకు ఏం ఆప్షనే లేదు. మీకు అసలు దమ్మే లేదు. సినిమా ఆపేంత దమ్ము లేదు. ఇష్యూ గురించి ఫ్యాన్స్కి మనోళ్ళకి ఏమంటారంటే, మన ఇవన్నీ ఏంటంటే చిల్లరు, అంటే అన్నీ చిల్లర మాటలు, ఇవన్నీ చిల్లర వ్యవహారాలు, ఇవన్నీ పట్టించుకోకండి. సినిమా కంపల్సరీ థియేటర్లో ఆడుతుంది.
ఆ బొమ్మ హిట్ అవుతుంది, సూపర్ హిట్ అవుతుంది, బ్లాక్ బస్టర్ అయిపోతుంది సినిమా. అయితే సినిమా ఆపే దమ్ము ఈ ప్రపంచంలో ఎవడికి లేదు, నన్ను అడిగితే ఎవరికి కూడా లేదు, దేవునికి కూడా లేదు. ఎందుకంటే దేవుడు వచ్చి దిగినా సరే ఆ సినిమాని ఆపరు. ఎందుకంటే అట్లున్నారు ఇప్పుడు రియాక్షన్ ఫ్యామిలీస్ కానీ, కొన్ని ఫ్యాన్స్ కానీ, పిల్లలు కానీ చాలా సినిమా మీద చాలా ఆశలు పెట్టుకుని ఉన్నారు. అందుకని ఎవరు ఏం చేయలేరు సినిమాని. ఎవరు ఏం చేయాలనుకున్నా సరే వాళ్ళు ఉండరు కూడా ఈ భూమి మీద.